హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్తో రెసిపీ అండి. ఎగ్తో జున్ను పచ్చడి అండి. చాలా టేస్టీ రెసిపీ. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు జున్ను పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా బీట్ చేసుకోవాలండి. బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ని వేసి గిన్నెకి ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ బ్యాటర్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ని వేసుకొని ఆ వాటర్లో ఈ ఎగ్ బ్యాటర్ బౌల్ని పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కత్తితోని గుచ్చి చూస్తే ఎక్కడ ఎగ్ బ్యాటర్ అంటుకోదండి, పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్యాన్లో 1 స్పూను ధనియాలు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 1 యాలక్కాయ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఎగ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్ను మనం పీసెస్గా కట్ చేసుకున్న ముక్కలని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్కు సరిపడా కారంని వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూను కారంని వేసానండి. తర్వాత 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసాను. టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేయకపోతే కారం కలర్ చేంజ్ అవుతుందండి, అందుకోసానికి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత 1/2 నిమ్మకాయని పిండుకోవాలండి. 1/2 నిమ్మరసంని 1/2 ముక్క ఇలా నిమ్మరసంని పిండుకోవాలి. అంతేనండి, కోడిగుడ్డు జున్ను పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల వరకు ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.